హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే మనకు ఉగాది కానుకగా మనకేంటంటే మహిళలకు సంబంధించి 2 చీరలతో పాటుగా మనకు ఇవైతే పంపిణీ అయితే చేయబోతున్నారు. అలాగే 5 సరుకులు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే మనకు ఇవి ఎవరికి పంపిణీ చేస్తున్నారు, సో ఎప్పుడు పంపిణీ చేస్తారు, సో దీనికి సంబంధించి అధికారులతో పంపిణీ జరుగుతుందండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాలను తెలియజేస్తానండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మహిళలకు సంబంధించి అయితే మనకు చీరలు కూడా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. సో ఆ నోటిఫికేషన్ కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను. అయితే మనకు 5 రకాల సరుకులు కూడా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. అయితే దీనికి సంబంధించి మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఇక్కడ నోటిఫికేషన్ అనేది మీకు స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణలో మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఇక్కడ మహిళలకు ఏడాదికి 2 చీరలు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సమాఖ్య సభ్యులకు ఏడాదికి 2 నాణ్యమైన చీరలు ఇస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. సో నారాయణపేట జిల్లా అప్పక్పల్లెలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పెట్రోల్ బంకుకు ప్రారంభించినటువంటి అనంతరం ఆయన మాట్లాడారు. మొదటగా ప్రతి జిల్లాలో ఒకే చోట ప్రభుత్వ భూముల్లో మహిళా సమైక్యాలకు పెట్రోల్ బంకులకు ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత అసెంబ్లీలో నియోజకవర్గానికి 1 చొప్పున ఉండేలా చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు మహిళలకు సంబంధించి ఏడాదికి 1 సంవత్సరానికి 2 నాణ్యమైనటువంటి చీరలు, అంటే మనకు గత ప్రభుత్వంలో బతుకమ్మ కారణం కూడా ఏంటంటే మనకు చీప్ క్వాలిటీ చీరలు అయితే పంపిణీ చేశారని. అయితే ఇప్పుడు పంపిణీ చేసే చీరలు ఏవైతే ఉన్నాయో వాటిలో నాణ్యతతో మనకు పంపిణీ అయితే చేస్తారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే క్లారిటీ అయితే ఇచ్చారు. అలాగే మనకు ఉగాది కానుకకు మనకి ఏంటంటే రేషన్ బియ్యంతో పాటుగా మనకేంటంటే సరుకులు ఏవైతే ఉన్నాయో కందిపప్పు కానివచ్చు, అలాగే చక్కెర కానివచ్చు, అలాగే మనకు రాగులు జొన్నలు ఏవైతే ఉన్నాయో సో కేంద్ర ప్రభుత్వం నుండి వస్తాయి. సో అవి కూడా మనకు పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనకేంటంటే ఇవైతే మనకు ఇళ్ళ దగ్గర పంపిణీ చేస్తారా, లేదంటే మనం ఆల్మోస్ట్ రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.